హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. ఈ వీడియోలో అయితే మేము కెనడాలో హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను అండ్ కొన్ని రా క్లిప్స్ కూడా యాడ్ చేశాను, చూడండి. హాయ్ సంజన. హాయ్ పల్లవి. హాయ్ పల్లవి. మాకు కెనడాలో అయితే ఫ్రైడే వచ్చిందండి హోలీ, బట్ ఇక్కడ మేము సాటర్డే అయితే చేసుకున్నాము. ఎందుకంటే సాటర్డే అందరూ ఫ్రీగా ఉంటారు కదా, వర్కింగ్ డే కాదు కాబట్టి హాలిడేస్ ఉంటాయి, ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఫ్రైడే కలర్స్ కోసం కూడా ట్రై చేశారు. ఇంకా సాటర్డేకి అయితే ఆ కలర్స్ అవి తీసుకొచ్చారు. ఇంకా దీంతో పాటు ఇక్కడ సమోసా అండ్ టీ ఇలా అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న స్వీట్స్ అయితే ఒక ఆంటీ అయితే ఇండియా నుంచి వచ్చారు, వాళ్ళ కూతురి డెలివరీ కోసం అని చెప్పేసి ఆ ఆంటీ అయితే ఈ స్వీట్స్ పట్టుకొని వచ్చారు. అబ్బా, ఇండియా స్వీట్స్ కదా, నిజంగా ఎంత బాగున్నాయో. ఇక్కడ ఎన్ని దొరికినా ఏం దొరికినా ఇండియా నుంచి ఏదన్నా వచ్చింది అని అంటే అసలు నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, దాని టేస్ట్ కూడా డబుల్గా అనిపిస్తుంది. అంత హ్యాపీగా అయితే మేము ఎంజాయ్ చేస్తాం ఇండియా నుంచి ఏదన్నా వస్తే. ఈవెన్ పార్సిల్స్ వచ్చినా కూడా అంతే. సో ఈ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా చాలా థ్యాంక్స్ ఆంటీకి అయితే, అంత బాగా స్వీట్స్ అయితే మాకు తీసుకొచ్చి ఇచ్చారు. అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా ఇక్కడైతే సమోసాలు ఫస్ట్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టి చేసాము, అందరూ తింటున్నారు. ఇంకా లోపలైతే మేము టీ పెట్టేసి వచ్చాము, అది అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకొన్ని కలర్ బాక్సెస్ అయితే ఇవి తీసుకొచ్చారు. ఇవన్నీ ఆర్గానిక్ కలర్స్ అంట, ఏం కాదు అని చెప్పారు. కొంచెము అంటే పిల్లలకి ఆలోచిస్తాం కదా, ఈ కలర్స్ వేసుకుంటే సేఫా కాదా అని చెప్పేసి, బట్ పర్వాలేదు అని చెప్పారు. ఇదంతా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఈ సమోసాలు ఇవైతే తీసుకొచ్చారు. కానీ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హోలీ ఆడిన తర్వాత ఇట్లా స్నాక్స్ తిందామా అని అనుకున్నాము, బట్ ఏమనిపించిందంటే కలర్స్ అన్నీ వేసుకున్న తర్వాత తినడము అదంతా అవ్వదు కదా, ముందే చేసేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా ఈ స్నాక్స్ అయితే తినడము అందరికీ పెట్టేసాము, తింటారు అని చెప్పేసి. ఇక్కడైతే ఆల్రెడీ టీ పెట్టేసి వచ్చాము, మంచిగా మరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా పక్కనే మాటల్లో పడితే అది కొంచెం పొంగింది కూడా. ఫైనల్గా అయితే టీ ఫస్ట్ మగవాళ్ళు వేరే దగ్గర ఉంటే వాళ్ళందరికీ టీ పంపించేసి ఇంకా మేము కూడా టీ తాగుతున్నాము ఈ సమోసాలు అవి తిని. కానీ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారండి మా కమ్యూనిటీలో అయితే. ఏదన్నా సడన్గా ఏదన్నా అకేషన్ వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే ఈ టీ తాగేసి బయటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి, టీలో అయితే కొంతమందికి షుగర్ సరిపోలేదంట, అదే షుగర్ కలుపుకొని తాగుతుంది. ఇక్కడ ఇంకా అయితే ఈ కలర్స్ వేసుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్గా ఆడారు ఆ రోజు హోలీ. ఇంకా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫైనల్గా అసలు ఎలా ఉంది అని అంటే. అందరూ ఆ కలర్స్ పట్టుకొని, నాకైతే ఆ రోజు కన్ను కొంచెం రైట్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చిందండి, బాగా నొప్పిగా ఉంది అని చెప్పేసి నేనైతే కళ్ళల్లోకి వేయొద్దన్నాను. ఎక్కువ వేయలేదు కానీ కొంచెం అయితే కళ్ళల్లో పడకుండా అయితే పూసారు ఈ కలర్స్. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా చాలా బాగుంది ఆ రోజైతే హోలీకి. ఇంత బాగా ఈ కంట్రీస్లో కూడా ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా అనిపిస్తుంది మా హోలీ సెలబ్రేషన్స్ చూస్తే? ఇండియాలో కూడా ఇలానే చేసుకున్నారా? ఎవరైనా దీనికి రిలేట్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం, హోలీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో కింద మంచిగా లైక్ చేయండి. అండ్ తప్పకుండా నాకైతే ఒక కమెంట్ పెట్టండి మన ఇండియాలో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని చెప్పేసి. ఇంకా ఇండియాలో లేనందుకు మాకు ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రతి ఫెస్టివల్ని కూడా. ఇంకా తెలుగు వాళ్ళం అందరం కూడా ఇక్కడ బాగానే ఉన్నాము, ఒక 15 ఫ్యామిలీస్ వరకు. సో ఇంకా ఏదైనా కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాము ఇక్కడ. మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ సాటర్డే సండేస్ ఎక్కువ ఆర్గనైజ్ చేయడానికి రీజన్ కూడా, వీక్ డేస్ అందరూ బిజీగా ఉంటారు కదా, వీకెండ్స్ అయితే మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మెయిన్ ఏంటంటే హడావుడి లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేశారు. సాటర్డే మంచిగా ఆఫ్టర్నూన్ టైం అయితే అందరికీ పనులు కూడా ఉండవు కదా, ఫ్రీగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ బాక్సెస్ చూపించాను కదా, ఫస్ట్ కిడ్స్ అందరికీ ఒక్కొక్క బాక్స్ అయితే తీసుకొని వెళ్ళారు. అలాగే కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా కొన్ని తీసుకున్నారు.
ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ చూసారు, అప్పటికే ఫుల్గా వేశారు. ఇంకా నా మీద పోస్తుంటే నేను దూరంగా అయితే వచ్చాను, బట్ ఇంకా వదలరు కదా. ఇక్కడ షూట్ చేసేటప్పుడే చూసారా వచ్చి ఫోన్ మీద వేసేసింది మా ఫ్రెండ్ వచ్చేసి. ఇంకా అదంతా తీసేసి నేను కంప్లీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను. అసలు ఎంత బాగా ఆడుతున్నారండి హోలీ. పిల్లలు కూడా, అసలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలు మంచిగా ఒకరినొకరిని వేసుకోవడము, అది మా దేవాంశ్ చూసారా కలర్స్తో ఫుల్గా నింపేసుకున్నాడు డ్రెస్సెస్, ఫేసు అదంతా. మేము హోలీ ఆడడం చూసి వీళ్ళైతే మా దగ్గరకు వచ్చారు, ఏం చేస్తున్నారు, హోలీ ఆడుకుంటున్నారా అని చెప్పి. తనైతే ఎంత ఫ్రెండ్లీగా మంచిగా కలర్స్ అందరికీ రాసి హ్యాపీ హోలీ అని అయితే చెప్పి వెళ్ళిందండి. చాలా బాగా అనిపించింది. అంటే మనకెవరో తెలియదు కదా, అయినా కూడా చాలా బాగా చేశారు అని అనిపించింది. ఫైనల్గా అయితే ఇక్కడ ఆ రోజు వెదర్ కూడా మాకు ఎంత బాగా కోఆపరేట్ చేసిందంటే, మేము 4కి అనుకున్నాము, ఎగ్జాక్ట్గా 4కే బయటకు వచ్చేసామండి హోలీ ఆడడానికి. చాలా వేడిగా ఉంది. మాకు మామూలుగా ఏంటంటే ఆ టైంలో చాలా గాలి వస్తుంది అండ్ చాలా చల్లగా ఉంటుంది, ఎలా ఉంటుందా అనిపించింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మేము ఇక్కడ పుల్లోవర్స్, జాకెట్స్ అవి కూడా పెద్దగా వేసుకోకుండానే ఒక 2 అవర్స్ అయితే బయట ఉండగలిగాము అని అంటే, ఆ రోజు అంత చలి అయితే మాకు లేదు. ఇంకా మా వాడైతే నీకు కలర్ వేస్తా అని చెప్పేసి వచ్చాడు. ఇంకా వాడికి కూడా నేను రాసి హ్యాపీ హోలీ అని చెప్పాను. ఇంకా ఇక్కడైతే ఒకరికొకరు దొరకకుండా అసలు ఎంత బాగా రన్ చేస్తున్నారో. ఇక్కడ ఫ్రెండ్ అయితే దివ్య, తను లేట్గా వచ్చింది, హెల్త్ బాగాలేదు అని చెప్పేసి, కొంచెం ఫీవరిష్గా ఉందని. కానీ మన వాళ్ళైతే ఇంకా హోలీ కదా, ఎక్కువ రాయన్లే కొంచెం రాస్తామని చెప్పేసి తనకు కూడా మంచిగా కలర్స్ అయితే రాసేశారు. ఇంకా ఇలా రాసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అయితే ఆడుకున్నామండి ఆ రోజు హోలీ. దాని తర్వాత మంచిగా పిల్లలతో పిక్చర్స్, పెద్దవాళ్ళు పిక్చర్స్, మగవాళ్ళు అలా, మళ్ళీ ఆడవాళ్ళము ఇలా అయితే మంచిగా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నాకు అనిపించింది ఇది కూడా ఒక వ్లాగ్ చేసి పోస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా కొన్ని రా క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇది లైఫ్ టైం మెమొరీ కదా, ఎప్పటికీ యూట్యూబ్లో అయితే అలా ఉండిపోతుంది ఈ మెమొరీస్ అన్నీ. ఇంకా అని చెప్పేసి నేనైతే కొన్ని పిక్చర్స్ అలాగే కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఆ రోజు. అందరూ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామండి, చాలా బాగా అనిపించింది. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. నా ఛానల్కి అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.